నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ సమ్మర్ అంతా చాలా చప్పగా తయారైన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఆశలతో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకున్నా ఐపీఎల్ ఎఫెక్టో లేకపోతే దాని మీద పడి మన సినిమా ప్రభావం పడుతుందా, లేకపోతే మేకింగ్లో లేట్ అయిందా, కారణాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్లో ఈగర్గా వెయిట్ చేస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే, June 4. మరి ప్రమోషన్స్కి సంబంధించి ఇంకా హీట్ ఎక్కలేదేంటి, రీచ్ అవ్వట్లేదేంటి అన్న ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి పెద్ది ప్రమోషన్స్ని సుకుమార్ శిష్యుడు మన బుచ్చిబాబు గారు ఎలా తీసుకెళ్తారు అని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి పెద్ద ప్రమోషన్స్ ఏమన్నా స్లోగా వెళ్తున్నాయా, లేకపోతే హడావుడి లేకుండా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంటర్వ్యూలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రేజ్ అవుతాయి, ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి పెద్దికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ప్రమోషన్స్ కోసం ఈగర్గా వెయిటింగ్, ఎలా చేస్తారు ఏంటి అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతుంది. సాన్న బుచ్చిబాబు గారు, అటు ఏఆర్ రెహమాన్ గారు, శ్రీదేవి కూతురు, మోర్ అండ్ మోర్ మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందన్న డిస్కషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఏంటి ప్రమోషన్స్ కొంచెం స్లో అయ్యాయి అనేసి అన్న టాక్ నడుస్తుంది, దీని గురించి ఏమంటారు? వాస్తవానికి ఒక విషయం అయితే స్పష్టం చేయదలుచుకున్నా. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు తన శక్తియుక్తులతో పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నటించాడని చెప్తాను నేను. ఎందుకంటే ఆ మధ్య ఆయన కుస్తీకి సంబంధించిన సన్నివేశాలు చేస్తున్నప్పుడు తగిలిన గాయం, కంటి మీద తగిలింది ఆ గాయం. వాస్తవానికి ఆ గాయం వెంటనే 1-2 రోజుల్లో అది నయమైపోయినా ఆ గాయంతోనే, ఆ ఘాటుతోనే కనిపించారు. తర్వాత మన రై రై పాట చేస్తున్నప్పుడు కూడా స్లిప్ అయిపోయి ఆ చెరుకు మండల మీద నుంచి పడిపోవటం కూడా అవి జరిగాయి. అయినా వాటన్నిటిని తట్టుకొని, అంటే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని సంతృప్తి పరచాలి, ఒక కనీ విని ఎరుగని వినోదాన్ని వాళ్ళకి అందించాలి తన పాత్ర ద్వారానే ఆయన చేసినటువంటి ప్రయత్నానికి శిరస్సు నుంచి ఎవరైనా స్వాగతం చెప్పాల్సిందే. ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక గర్వకారణమైనటువంటి పేజీని పెద్ద లిఖించుకుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఒక రాజకీయ సినిమా పరిశీలకుడిగా, విశ్లేషకుడిగా. May 18 ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కూడా గతంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చేస్తున్నారు. మన ఉత్తర భారతదేశంలో భోపాల్లో ప్లాన్ చేశారు ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్ తర్వాత ఏంటంటే శృతి హాసన్ గారు పాల్గొంటున్నటువంటి ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో, ఐటమ్ సాంగ్కి సంబంధించి ఒక వీడియో సాంగ్గా దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. నార్త్ ఇండియాలో వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తారు, అట్లా వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపు సినిమా ట్రైలర్ లాంచ్ కావచ్చు, తర్వాత ఈ వీడియో సాంగ్ ఐటమ్ సాంగ్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్, బ్యాక్ టు బ్యాక్ మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనల్ ఎడిటింగ్ ఏదైతుందో, ఫైనల్ ఎడిటింగ్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారనమాట. ఫైనల్ ఎడిటింగ్ లాక్ అయిపోయింది. 18 ట్రైలర్ లాంచ్, తర్వాత వీడియో సాంగ్ ఐటమ్ సాంగ్ ఏదైతుందో, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్. June 3 రాత్రి నుంచి ప్రీమియర్స్ మొదలైపోతాయి. June 4 విడుదల కాబట్టి సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ఆల్మోస్ట్ ఆల్ మొదలైపోతాయి. కానీ విని ఎరుగని విజయం అయితే, ఘన విజయం అయితే సాధించబోతోంది పెద్ది. ఇంతకు మించి చెప్తే అభిమానుల అంచనాలు ఇంకా పెంచేసిన వాళ్ళం అయిపోతాం కాబట్టి చెప్పడం లేదు. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన కావచ్చు, కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తి కావచ్చు, ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా యొక్క ఆత్మ పట్టుకొని చేశారు ఈ సినిమా. కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది. శ్రీకాకుళం యాసను ఓడిసి పట్టడం కావచ్చు, ఎందుకంటే ట్రెండ్ మారుతున్న కొద్దీ యాసలో కూడా ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ రావడము. ఒకప్పుడు అంటే తెలంగాణ యాస, రాయలసీమ వైపు ఉండే ఒక్కొక్క ప్రాంతంలో, తెలంగాణలో మళ్ళీ డిఫరెంట్ యాసలు ఉంటాయి. అందులో శ్రీకాకుళం ఆత్మను అనేసి మీరు అన్నారు కదా, ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి డైలాగ్ లో అది ఒకే నాక బతకనీకి అంటూ ఆయన చెప్పిన విధానం. అంటే ఏంటి శ్రీకాకుళం ఆత్మ అంటే ఏంటి అసలు మీరు చెప్పింది? అంటే వాస్తవానికి సంధ్య గారు, ఇక్కడ ఏంటంటే తెలుగు సినిమా ఏంటంటే ఒక చట్రంలో బంధించబడింది చాలా కాలం. గుంటూరు, కృష్ణా, గోదావరి, గుంటూరు కృష్ణా అనేటప్పటికీ మళ్ళీ మీకు ప్రకాశం కూడా పార్ట్ ఆఫ్ గుంటూరు కాబట్టి ఈ ప్రాంతం యొక్క యాస,
అట్లాగే గోదావరి జిల్లాలో ఎస్ వీళ్ళే తెలుగు సినిమాకి తొలినాళ్లలో వాళ్ళే వచ్చి వాళ్ళే పెట్టుబడులు పెట్టి వాళ్ళే సినిమాలు తీసి వాళ్ళే దర్శకులు వాళ్ళే నిర్మాతలు వాళ్ళే హీరోలు అయ్యారు కాబట్టి ఈ భాష వర్ధిల్లింది, తప్పు కాదు. మీకు ఆ తర్వాత మీకు ఏమైందంటే మా భూమి సినిమా బి నరసింహరావు గారు నిర్మించేంత వరకు తెలంగాణ యొక్క ఆత్మ మీకు మా భూమి సినిమాలో కనిపిస్తుంది. తర్వాత రాయలసీమకు సంబంధించి చాలా ప్రధానమైనటువంటి ఇతివృత్తాలు చాలా తెర మీదకి వచ్చాయి, చాలా గొప్ప గొప్ప సినిమాలు కథా వస్తువులు తెర మీదకి వచ్చాయి. దాని గురించి ఒకరోజు ఒక విశ్లేషణ చేసుకున్నాం. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఏదైతుందో ఉత్తరాంధ్ర యాసకు సంబంధించి, ఉత్తరాంధ్ర భాషకు సంబంధించి, ఉత్తరాంధ్ర మాండలికాలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, అధ్యయనం కావచ్చు తెలుగు తెర మీద సరిగ్గా జరగలేదు. శ్రీకాకుళ సాయుధ పోరాటం కావచ్చు, అట్లాగే అక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అసూలు బాసినటువంటి మహామహనీయులు కావచ్చు. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం ఆత్మ అనే మాట నేను ఎందుకు వాడానంటే ఈవేళ ఒక అట్టాడు అప్పలనాయుడు గారు, గంటాడు గౌరనాయుడు లాంటి మహారచయితలు అక్కడి నుంచే వచ్చారు, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. ఆ శ్రీకాకుళం ఆత్మకు సంబంధించి శ్రీకాకుళం ఆ ప్రాంతపు సొబగు ఏదైతే ఉందో బహుళ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నవల రాశారు అట్టాడు అప్పలనాయుడు గారు. ఓకే. నేను పాలకొండ వరకు నేను ప్రయాణం చేశాను. పాలకొండ వరకు నేను బై రోడ్డు వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నాగావళి కావచ్చు, వంశధారలు కావచ్చు, వాటినన్నిటినీ కూడా ఆ నాగావళి ప్రవహిస్తున్నటువంటి చోట అసలు భూమి ఏ విధంగా సస్యశ్యామలమవుతుందో కంటితో చూసి వచ్చినటువంటి వాడిగా చెప్తున్నాను నేను. అక్కడ ఏంటంటే శ్రీకాకుళం ఆత్మ ఏంటంటే కోడిరామూర్తి నాయుడు గారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతం నుంచే ఇంతమంది క్రీడాకారులు, ఒక మల్లీశ్వరి కావచ్చు, కర్ణ మల్లీశ్వరి గారు కావచ్చు, ఒక నీలంశెట్టి లక్ష్మి కావచ్చు, ఒక పూజారి శైలజ కావచ్చు, ఒక మత్స్యరాశి సంతోష్ కావచ్చు, ఇంతమంది ఎవరి పేర్లైనా నేను చెప్పకపోతే దయచేసి క్షమించండి, గుర్తొచ్చిన పేర్లు మాత్రం చెప్పు. ఇంతమంది మీకు శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చారు. ఉత్తరాంధ్ర దిగువకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎలకా వేణుగోపాలరావు క్రీడాకారుడు, విశాఖకు వచ్చేటప్పుడు ఉషశ్రీ పెద్దిశెట్టి, ఇట్లా సో మెనీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఫ్రమ్ దిస్ సాయిల్ అనమాట. ఏంటి మట్టిలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటి అంటే వీళ్ళు అధ్యయనం చేశారు. ఈ సినిమా తాలూకు ఎవరైతే స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కోడిరామూర్తి నాయుడు గారి జీవితాన్ని తెర మీద ఆవిష్కరిస్తే ప్రేక్షకులు తీసుకుంటారో తీసుకోరు. కోడిరామూర్తి నాయుడు గారి జీవితంలో చివరి రోజులలో ఆయన తొలినాళ్లలో విషప్రయోగం జరిగింది, దాన్ని ఆయన తిప్పుకొట్టుకోగలిగారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆయన దయనీయమైనటువంటి జీవితం గడిపారు. ఆ గడిపినటువంటి దీనిలో ఆయన కాల్ తీసేయాల్సి వచ్చింది. ఓకే. పెద్దలో కూడా అటువంటి సన్నివేశాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కోడిరామూర్తి నాయుడు గారి జీవితాన్ని ఆధునీకరించి తెర మీదకి తీసుకొచ్చారా, లేకపోతే ఏం చెప్పాలనుకున్నారు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో కోడిరామూర్తి నాయుడు గారి జీవితాన్ని చెప్పి ఆ వారసత్వం ఇంకా ఈ నేల మీద, ఈ మట్టిలో, ఈ గాలిలో ఈ పరిమళం ఉంది, ఈ చైతన్యం ఉందని చెప్పడానికి పెద్ద పాత్ర ద్వారా. ఎందుకంటే ఆ గద పట్టుకొని ఆయన చేసినటువంటి విన్యాసాలు ఏవైతే రామ్ చరణ్ గారు ఉన్నారో విడుదల చేసిన వాటిలో ఖచ్చితంగా కోడిరామూర్తి నాయుడు గారి యొక్క ప్రస్తావన, ఆయన యొక్క చైతన్యం ఈ సినిమాలో కనిపిస్తుంది, కనిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తెలుగు నేల మీద ఉన్నంతమంది మహామహానుభావులు, మహామహనీయులు మనం వాళ్ళ జీవితాలని తెర మీదకి తీసుకురావాలండి, అధ్యయనం చేయాలి, చరిత్రని సంస్కృతిని అధ్యయనం చేయాలి, ఒక కన్నగంటి హనుమంతుని అధ్యయనం చేయాలి, ఒక ద్వారబంధాల చంద్రయ్యని అధ్యయనం చేయాలి. మరి అదే విజయనగరంలో మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చర్చ జరగాలి. ఇట్లా చాలామంది మహానుభావులు పుట్టారు, వాళ్ళందరి గురించి చర్చ జరగాలి, వాళ్ళందరి జీవితాలు తెర మీదకి రావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది పెద్ద సినిమాలో ఉండాలి. అది ఖచ్చితంగా తెలుగు సినిమా తలెత్తుకొని ఇదిరా మా తెలుగు సినిమా అని చెప్పి ప్రపంచ స్థాయిలో ప్రపంచానికి చాటి చెప్పాలి సగర్వంగా పెద్ద సినిమాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అభిమానుల్ని మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రియుల్ని, ప్రేమికుల్ని, ప్రేక్షకుల్ని అలరించేటటువంటి సినిమా కాదు, సగర్వంగా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునేటటువంటి సినిమాగా పెద్ద చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో తనకంటూ ఓ పేజీని లిఖించుకోబోతోంది సంజయ్ గారు. లిఖించుకోవాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు సానా బుచ్చిబాబు గారు సెకండ్ మూవీ ఇంత పెద్ద క్యాస్టింగ్తో చేస్తున్నప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్కి ఆయన ఒక రోల్ మోడల్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే డైరెక్టర్లకు అవకాశం ఇస్తే ఎంత అద్భుతంగా సినిమాని చూపిస్తారు అనేది, అది చూపిస్తారు అనేది. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ జోడీ హిట్ అయితే
నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 కి సంబంధించి సీక్వెల్ సీక్వెల్ పార్ట్ 2 అదే అంతేలేండి sequel. దీనికి కొంత రూపకల్పన ఏమన్నా ఆ కెమిస్ట్రీ జరుగుతుందా? కావచ్చు, వీళ్ళిద్దరి జోడి హిట్ అయితే ఆ హీరో కొడుకుగా ఆ హీరోయిన్ కూతురుగా డెడ్లీ అండ్ రేర్ కాంబినేషన్ సీరియస్, ఎందుకంటే చాలా తక్కువ సందర్భాల్లో ఇది జరుగుతుంది సంభవిస్తుంది. కాబట్టి. అవును, వాస్తవం ఇది. ఎందుకంటే అవును. ఆ అందము ఉట్టిపడ్డము జాన్వీ కపూర్ అదృష్టం. అంటే అంత అందంగా శ్రీదేవిని పోల్చలేండి, మెగాస్టార్ గారిని పోల్చలేము, బట్ వారసులు కాబట్టి ఆ క్రెడిట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ కాంబోతో మరొక సినిమా, అది జగదగుడు అతిలోక సుందరి అయితే చూడాలి అనేసి అని, ఈవెన్ అది రామ్ చరణ్ గారు చేస్తే చూడాలి అనేసి అని చిరంజీవి గారికి కూడా ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ హిట్ అయితే ఆ సినిమాకి ఏదైనా నాంది పలికే అవకాశం ఉంటుందేమో అని ఒక చిన్న ఆలోచన. అవును, దాంతోపాటు వాస్తవం ఒప్పుకుంటా. దీంట్లో రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది సార్, అంటే యాజ్ ఎ క్రికెటర్ గా ఆయన కనిపించిన తీరు, మీరు అన్నట్టు గద పట్టుకొని ఆ కండలతో ఆయన కనిపించిన తీరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని అద్భుతంగా విజువలైజేషన్ చేసిన తీరుని చూస్తే సినిమా మీద హైప్ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం కొంత లేట్ అవుతూ ఉంటే ఒక భయాన్ని కూడా డ్రాగ్ చేస్తున్నారేమో అన్న ఒక ఆలోచన. కాదండి, ఆలస్యానికి సాంకేతిక కారణాలు అవే. సాంకేతికంగానే చాలా మంది ఈవేళ ఎక్కడ మీకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ స్టూడియోస్ దగ్గర ఎదురు చూస్తున్నారు, సినిమాటోగ్రాఫర్లు, డైరెక్టర్లు. అక్కడే మీకు ఆలస్యం అవుతుంది తప్ప, అంటే వీళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఇవ్వాలి కదా అవుట్పుట్. వీళ్ళు ఊహించింది, వీళ్ళు ఎవరైతే ఏ ఊహల్లో వీళ్ళు ఏ విధమైనటువంటి దాన్ని ఆవిష్కరణ చేయాలనుకున్నారో అది ఇవ్వాలంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి, కాబట్టి అక్కడే ఆలస్యం అవుతుంది. ఓకే, ప్రమోషన్స్ పరంగా అయితే కొత్త పంథా ఏదో ఎన్నుకున్నారు. మనం ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం నార్త్ ఇండియాకి వెళ్ళి భోపాల్లో చేస్తున్న ట్రైలర్ లాంచ్, ఆ తర్వాత వీడియో సాంగ్ కూడా అట్లాగే రిలీజ్ చేయబోతున్నారు, ఐటమ్ సాంగ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అన్నది చూడాలి మనం ఏం చేస్తారు. వచ్చిన 2 సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేసి 4 పాటలే అండి, 4 పాటలే సినిమా, 4 సాంగ్స్. ఒకటి డ్యూయెట్ ఉంటుంది ఖచ్చితంగా జాన్వీ కపూర్ తో, ఒకటి ఐటమ్ సాంగ్, అవి కాకుండా 2 బిట్స్